నాగబాబు గారి ట్వీట్లను గనక, ఆయన మాటలను గనక మనం గనక చాలాసార్లు గమనిస్తే, అవి జబర్దస్త్ స్కిట్లనే తలపిస్తూ ఉంటాయి. అంటే కామెడీ స్కిట్లను. కోర్స్ వాళ్ళ నాయకుడు కూడా సినిమా డైలాగులే ఎప్పుడు వల్లె వేసేటప్పుడు. అది కూడా సొంత తమ్ముడు కదా. ఇప్పుడు మనము మినిమం ఆ రేంజ్లో టచ్ కాకపోయినా మనకు సెట్ అయ్యే జబర్దస్త్ స్కిట్లలో డైలాగులన్నా వేయాలి కదా అని బహుశా నాగబాబు గారు కూడా ఫిక్స్ అయి ఉంటారేమో కానీ అప్పుడప్పుడు అటువంటి ట్వీట్లు వేస్తూ ఉంటారు. తాజాగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిద్దామని సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత జగన్ గారు ఎంత వయసు కాబట్టి పిల్లోడే, తెలుసో తెలియక తప్పు చేసి ఉండొచ్చు, అలాగైతే ఈ విధంగా చంపేసి కాల్చి బూడిద చేస్తారా అని చెప్పి ఆయన నేరుగా ప్రశ్నిస్తే దాన్నే ఎటకారం చేసుకుంటూ ఆ వీడియో కింద వాళ్ళ తమ్ముడు మాట్లాడిన వీడియో పెట్టి క్రిమినల్స్కి మద్దతు ఇస్తారా, అయ్యో పాపం తప్పు చేశారంటారా, అలా క్రిమినల్స్కి మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఇది ఎక్కడికి కాగా, అసలు ఇది ఎక్కడికి కాగాలి, అది ఇది అని చెప్పి వాళ్ళ తమ్ముడు చాలా గాఢంగా మాట్లాడిన, చాలా లోతుగా మాట్లాడిన, ఎందుకంటే గాఢం లోతు వాళ్ళు బాగా ఉపయోగించే పదాలు. గాఢంగా లోతుగా మాట్లాడినటువంటి ఆ వీడియో రెండు అటాచ్ చేసి ట్వీట్ చేశారు. అబ్బో నెటిజన్లు ఈ రిప్లైలు చదువుకోరా నాగబాబు గారు, ఆ రిప్లైలు. ఎందుకంటే మనిషిని చంపేసినోడు క్రిమినల్ అవుతాడా? మనిషిని చంపేసినోడు క్రిమినల్ అవుతాడా? క్రిమినల్ దోషి, అసలు దోషి అని ఎప్పుడంటారు నాగబాబు గారే చెప్పారు. వాళ్ళ పార్టీకి చెందిన జానీ మాస్టర్ మీద అప్పుడు ఒక అత్యాచారం కేసు ఫైల్ అయినప్పుడు నాగబాబు గారు వేసిన ట్వీట్ ఏంటి? ఏదన్నారే, నో వన్ ఈజ్ గిల్ట్ అన్లెస్ కన్విక్టెడ్ బై ద కోర్ట్. అంటే కోర్టు నిరూపించే వరకు ఎవరు దోషి కాదు అని ఈయన ట్వీట్ వేసింది. ఇప్పుడేమో ఇంక వీళ్ళ తమ్ముడే నిర్ధారించేస్తున్నారు. అట్లా క్రిమినల్స్ అని చెప్పి ఏకంగా కనుక చంపేసి కాల్చి బూడిద చేయొచ్చని వీళ్ళే నిర్ధారించేస్తున్నారు. అండి కింద నెటిజన్లు చాలా గుర్తు చేస్తున్నారు. వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే మీద ఒక అమ్మాయి ఏకంగా రేప్ కేసు పెట్టి ఎన్నో దగ్గర అబార్షన్లు చేయించారని చెప్పి రకరకాలుగా చెబితే మళ్ళీ అసెంబ్లీలో పక్కన కూర్చోబెట్టుకొని, ఢిల్లీలో పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళు ఇవన్నీ మాట్లాడితే అసలు ఎంత భలే కామెడియన్స్ అయ్యా. సీరియస్లీ ఎంత పొలిటికల్ కామెడీ చేస్తూ ఉంటారండి. అదే వీళ్ళు కామెడీ అని తెలియకుండా సీరియస్గా చేస్తుంటారు, డార్క్ కామెడీ అంటారు కదా. ఆ విధంగా వీళ్ళ పార్టీ తరపున 21 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లు వెతికితే 11 మంది మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. అవి సీరియస్ కేసులు ఉంటాయి. ఏమన్నా మాటలా? కనీసం మనం ఏమైనా మాట్లాడుతూ ఉన్నాం, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నామని ఆయనకో తెలియదు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాం, అది ఇది మనం ఏం మాట్లాడాలన్నది వీళ్ళకో తెలియదు, వీళ్ళ పార్టీ నాయకులకో తెలియదు. వీళ్ళ పార్టీ నాయకులు ఏదైనా పర్ఫెక్ట్గా చేసే పని ఉందా అని అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు, లేకుంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా టికెట్లు ఏమైనా వాళ్ళ కార్యకర్తలకు అమ్మడం, ఆ సినిమా పోస్టర్లు అతికించడం, ఆ సినిమా ప్రచారం చేయడం, ఆ సినిమాల కోసం సమీక్షలు చేయడం, ఈ ఒకటైతే పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు సీరియస్లీ. అంతకుమించి మిగతా ఎక్కడే కూడా అదిగో ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉన్నారు, ఈ విషయంలో చాలా హుందాగా స్పందించారని ఒక్క అంశం మీదన్నా కనిపించండి సార్.